పల్నాడు జిల్లా నర్సరావుపేట శృంగేరి శంకర మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 16న ప్రారంభమైన శ్రీ శంకర భాష పారాయణ అంజలి సందర్భంగా పూజలు నేటితో ముగిశాయి. దాదాపు 15 రోజుల పాటు పూజలను నిర్వహించారు. ఏపీ బులియన్ మర్చెంట్ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. హోమాలు, యజ్ఞాలు ఘనంగా జరిగాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. శంకరమఠం ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి. ఈ నెల డిసెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఎలాంటి కార్యక్రమాలు జరిగింది మాట్లాడడానికి కపిలవాయి విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడుదాం. సార్ చెప్పండి, ఏంటి ఉత్సవాలు ఎలా జరిగాయి, ఎంత మీకు ఆనందాన్ని ఇచ్చాయి? నర్సాపేటలో శ్రీ భారతీ తీర్థ స్వామీజీ 75వ జన్మదినం సందర్భంగా భారతదేశం నుంచి దాదాపు 50 మంది పీఠాధిపతులు హరిద్వారు, అయోధ్య, ఉత్తర కాశీ, దక్షిణ కాశీ, కేరళ, అహ్మదాబాద్, గుజరాత్, బెంగళూరు, చెన్నై, ఆంధ్రప్రదేశ్ నుంచి స్వామీజీలు రావడం నిజంగా నర్సాపేటకు ఒక వరం. కేవలం స్వామీజీ సన్యాస దీక్ష తీసుకొని 50 సంవత్సరాల సందర్భంగా సువర్ణ భారతి అని వారికి బిరుదడం జరిగింది. ఇవాళ భారతదేశంలో 126 శంకర మఠాలు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఈ నమామి శంకరం కార్యక్రమాన్ని అమృతోత్సవాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ నర్సాపేటలో మీకు భక్తుల నుంచి ఎలాంటి అభినందనలు వచ్చాయి? ఇక్కడ జరిగినటువంటి ఉత్సవాలు ఎలా అనిపించింది మీకు? ఆయన బర్త్డే వేడుకలు కానీ, స్వాములీజులు అందరూ ఇక్కడ ఒక చోట ఒక తాటి మీద తీసుకురావడం కానీ. నర్సాపేటలో 16వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి విజయ కళ్యాణం నుంచి మన సోదరులందరూ ఈ స్వామీజీలకి స్వాగతం చెప్పాలనే ఉద్దేశంతో 500 మంది కోలాటం చేసుకుంటూ ఊర్లో శంకర మఠం దగ్గర రావటం నర్సాపేట చరిత్రలోనే ఇదే మొట్టమొదటిసారి. అది నేను చెప్పుకోదగ్గల విషయం కాదు. కానీ 500 మంది వచ్చారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. కేవలం శృంగేరి శారదమ్మ వారి ఆశీస్సులు ఉండడం వల్ల ఇంతమంది వచ్చారు. 16వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం కార్యక్రమాలకి, మధ్యాహ్నం కార్యక్రమాలకి, సాయంత్రం కార్యక్రమాలకి అందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. అది కాకుండా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వీరందరూ పూజ చేస్తున్నారు. సందర్భంగా తోటి మన సోదరులందరూ ఒకరోజు సౌందర్య లహరి, అన్నమయ్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు, భరతనాట్యాలు, అన్ని ప్రోగ్రాములు 14 రోజులు చేయడం జరిగింది. ఇది చివరి రోజు కూడా 29వ తారీఖు ఉదయం 10 గంటలకి ఇప్పుడే ఊర్లో వాళ్ళు కొంతమంది దంపతులు అందరూ కలిసి ఈ స్వామీజీలందరికీ యతి పూజ కూడా చేశారు, పాద పూజ చేశారు. ఇది వారు ఏ రోజున మర్చిపోకుండా వారు చెప్పడం జరిగింది నాకు. మేము 17 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నామండి, భారతదేశం అంతా తిరుగుతున్నాం, కానీ ఇక్కడ జరిగినట్టు ఎక్కడా జరగలేదు. స్వామీజీ గారి సొంత ఊరు కాబట్టి మీరు ఇట్లా చేశారు, మేము భారతదేశంలో అన్ని చోట్ల చెప్తాం అని వాళ్ళే అన్నారు. అందుకోసమే ఈ కార్యక్రమాన్ని నేను చేపట్టాను. ఇక్కడి నుంచి బయలుదేరి రేపు జనవరి 2న కంచి, కామకోటి, శంకరమఠంలో కూడా వారు అక్కడ ఈ 10 రోజుల కార్యక్రమం పెట్టిన తర్వాత కేరళ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో కూడా 5 రోజులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో నర్సాపేటలో ఎలాంటి కార్యక్రమం మళ్ళీ చేయబోతున్నారు? ఇంకా భవిష్యత్తు ఎలాంటి? నర్సాపేటలో చాలామంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి. ప్రతి చోట వారం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా కాకుండా నర్సాపేటలో దొండగడ్డ శ్రీరామూర్తి దాదాపు వైశ్య సోదరులందరికీ ఒక 15 గ్రూపులు ఉన్నాయి. వారందరి దగ్గర అన్నమయ్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు, సౌందర్య లహరీలు, కోలాటాలు అన్నీ నేర్పించాడు. శ్రీరామూర్తి ఉండటం వల్ల నర్సాపేటలో దాదాపు 500 మంది నుంచి 600 మంది ఆడవాళ్ళు కూడా ఈ మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి నర్సాపేటలోనే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా చేపట్టడం ఆనందాన్ని ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చిందని చెప్పేసి, అంతేకాకుండా ఈ నర్సాపేటలో ఉండటం వల్ల స్వామీజీకి ఇంత పెద్ద స్థాయిలో కూడా జరిపామని వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేశారు, సంతోషం వ్యక్తం చేశారని చెప్పేసి కూడా కపిలవాయి విజయ్ కుమార్ చెప్తారు. కెమెరామెన్ రాజాతో నరసింహారావు, హెచ్ఎం టీవీ, పల్నాడు జిల్లా. 2002లో కోటపకొండలో చాతుర్మాసి నిర్వహించాం. తర్వాత 2009లో మన టౌన్ హాల్లో కూడా కార్యక్రమం నిర్వహించాం. పట్టారామ స్వామి గుడి, సాయిబాబా గుడి, తర్వాత కుస్మానాథ్ గుడి, వీటన్నిటి దగ్గర కూడా కార్యక్రమాలు అనేకం చేసాం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, ఇవన్నింటి దగ్గర కూడా కార్యక్రమాలు నిర్వహించాం. ఈ శంకర భాష పారాయణం
కైలాసాశ్రమం దశపీఠాధీశ్వరుల యొక్క కార్యక్రమం ఇది. దాన్ని వారు అంత్యకాలంలో నిర్వహించలేకపోయారు. ఈ సోమాశ్రమం ఉత్తరకాశీ వారికి ఈ కార్యక్రమం అప్పగించారు. నాకెందుకో ప్రతిరోజు గురువు గారి దర్శనం ఇవ్వడం వల్ల ఇది ఎందుకు ఇప్పుడు ఇస్తున్నారని అనుకుంటే అంతలో శ్రీశైలంలో జరుగుతుంది రమ్మని గురువు గారి యొక్క ప్రధాన శిష్యులు చెప్పారు. చెప్తే ఆహ్వానం లేకుండా ఎలాగొస్తానంటే అక్కడ అధికారి తాలూకా ఫోన్ నెంబర్ ఇచ్చారు. వారికి అడిగితే మీ కార్యక్రమం మీరు రావడానికి మీకు ఆహ్వానం ఎందుకండి, తప్పకుండా రండి అన్నారు. అక్కడికి వెళ్ళి చూశాను. అయ్యా ఈ కార్యక్రమం మీరు ఎలా చేస్తున్నారు, ఇది మాది కదా ఒకప్పుడు అంటే మీ అంత్యకాలంలో గురువుగారు మాకు అప్పగించారన్నారు. కాబట్టి వెంటనే శృంగేరి వెళ్ళి జగద్గురువులతో ఈ విషయం చెప్పాము. 2012లో ఇక్కడ కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ మేము పూర్తి మద్దతు ఇస్తాం, ఈ ప్రాంగణం అంతా మీకు ఇస్తాం, భోజనాలు కూడా మేమే పెడతాం, ఈ కార్యక్రమం నిర్వహించండి అన్నారు. గుంటూరు కూడా వెళ్ళి వారిని కలిసా, విజయవాడ కూడా వెళ్ళి వారిని కలిసా. సంపూర్ణమైన మీ అనుగ్రహం ఇవ్వండి అంటే తప్పకుండా అన్నారు. వారి కృపా కటాక్షాలతో మా సన్నిధానం వారి కృపా కటాక్ష ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరిగింది అని వారందరికీ కూడా సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తూ మీ అందరికీ అభినందనలు తెలుపుతూ హరి ఓం తత్సత్.